ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. అదే పెసరట్టు అనమాట. సో మనం పెసర్లని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకు ఇట్లా స్ప్రౌట్స్ లాగా చేసుకొని ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. అది కూడా టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, ఈక్వల్గానే ఉంటుంది. సో నేనైతే ఇలా స్ప్రౌట్స్ లాగా చేసేసుకొని కావాల్సినంత మిక్సీ జార్లోకి తీసేసుకొని రిమైనింగ్ అంటే ఇప్పుడు నా ఒక్కదానికే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్కి మా హస్బెండ్ కూడా చేసి పెడతాను కాబట్టి దీన్ని అట్లే క్లోజ్ చేసి పెట్టేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, అల్లము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మనం రైస్తో వేసుకునే దోశల కంటే కూడా డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు. దీంట్లో మనము అడిషనల్గా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా రైస్ యాడ్ చేసినా కూడా క్రిస్పీగా వస్తుంది. నేనైతే అవేం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెసరపప్పు మాత్రమే. సో దోశలు వేసేసుకున్న తర్వాత నేను ఆయిల్ యూజ్ చేయను, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. ఆ నెయ్యిని కొంచెం యాడ్ చేసి దోశలు వేసేసాను. సో నా ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్ విత్ చికెన్ కర్రీ. చిట్టి దోశలు వేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.